అమ్మోయ్ అని గుండెలు బాదుకొని ఏడుస్తారు. ఏమండి అలాగే ఇప్పుడు ఏడుస్తుంది. పాస్టర్ గారిని తీసుకొని భర్త వెళ్తున్నాడు. అంత దూరాన్ని చూసి అదిగో ఏమండి మనం ఆడించుకున్న సోనా మైసూర్ బియ్యం 4 కాటాలు అన్నయ్యకి ఇచ్చేయండి, మీరు కొనుక్కున్న వైట్ బట్టలు 4 జతలు అన్నయ్యకి ఇచ్చేయండి, నేను కొనుక్కున్న గద్వాల చీరలు 5 వదినకి ఇచ్చేయండి అంటే పాస్టర్ గారి టపాలమని నడిపోడు కింద. కారణం ఏంటంటే నీ ముఖానికి ఎప్పుడైనా కచ్చి పెడితే కదా, ఒక కచ్చిపు కూడా ఎట్టాం. కానీ 31st నైట్ బయట కుట్రకూటాలు పెడతాం. కృతజ్ఞత కూటం కాదు, కుట్రకూటం. ఎందుకంటే కృతజ్ఞత కూటానికి తక్కువ ఉంటారు, కుట్రకూటానికి ఎక్కువ ఉంటారు. కొరాహుదాతాన్ అభిరాములు కుట్రకూటం పెడితే 250 మంది అయిపోయిందట సంఘం. వెంటనే మా సంఘాలు ఎన్ని సంవత్సరాలైనా అంత అవ్వట్లేదు. అంతేగా కుట్రకూటానికి ఎక్కువ. బయట ఏంటి కుట్రకూటం? ఏమని పెడతారంటే సేరెట్టాడా ఇప్పుడు మనం కనపడము ఇప్పుడు అంటారు. రా ఫ్లెక్స్ ఎత్తాడా కన్నించి కడకే. ఎందుకెట్టాలి నీకు సేరా? నీ కూతురుకు కొన్నావు, కొడుకు కొన్నావు, మనవళ్ళకు కొన్నావు, మనవరాలకు కొన్నావు, నీ మేనల్లుడికి కొన్నావు, మేనగోళ్ళకు కొన్నావు, అత్తగారికి కొన్నావు, మాంగారికి కొన్నావు. మరి ఆత్మీయ తల్లిదండ్రులు బట్టలు పెట్టాలనే జ్ఞానం లేదా? పెట్టాలిగా. వాళ్ళతో పాటు సంవత్సరానికి ఒకసారి ఆత్మీయ సేవకులకి బట్టలు పెట్టాలి కదా మనం. కానీ అలా పెట్టాలన్న ఆలోచన కూడా మనకు ఉండదు. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నేను వస్త్రహీనున్నై ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారన్నాడుగా యేసయ్య. నువ్వెప్పుడున్నావయ్యా అంటే ఈ సేవకులకి ఇస్తే నాకు ఇచ్చినట్లని ప్రభు అన్నాడుగా. మరి సంవత్సరానికి ఒకసారి ఆత్మీయ సేవకులకి మంచి బట్టలు పెట్టాలనే జ్ఞానం ఉండాలిగా. కానీ పెట్టరు. ఇప్పుడు ఏడుస్తుంటే అమ్మ ఎందుకు ఇలాగ ఇస్తున్నావంటే, అన్నయ్య నువ్వు నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఉందన్నావు, నేనేమో ఇచ్చేసాను, నువ్వేమో వద్దనకుండా తాగేసావు, ఈ లోటాలు అక్కడ మహాసముద్రం అయిపోయినాయి అన్నయ్య అందట. మరి కుమార్ గారు ప్రార్థనకు వచ్చినప్పుడు మరి ఏమిస్తున్నారో చూసుకోండి. ఇక్కడ ఇస్తే తాగేస్తాం మేము, కానీ అక్కడ మహాసముద్రమే. అంటే నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఉంది అన్నాడంటే నీళ్ళకి మించిస్తే ఇంకెంత ప్రతిఫలం? ఆలోచన చెయ్యండి. అందుకే ఈవిడ ఎందుకు భోజనం పెట్టుతుంది అంటే చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయ మరవకండి, తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి దీవించబడ్డారు అని రాయబడింది అక్కడ. పేతురు రాసిన 1వ పత్రిక 4:9లో సొనుగు కొనక ఒకరికొకరు ఆతిథ్యము చెయ్యండి అన్నాడు. అంటే ఆతిథ్యం అనేది ఇవ్వాలి. అలా ఇవ్వటం మన జీవితానికి మంచిదట. నెలకొకసారి సేవకుల్ని మన ఇంటికి పిలిచి వారి కుటుంబానికి మనం మంచి భోజనం పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి మన ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి సంఘాన్ని అంతటినీ పిలిచి సంఘం అంతటికి కూడా మనం భోజనం పెట్టాలి. అలాగూ చేయటం మన జీవితానికి మంచిదట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తుతించటం మంచిది, ప్రార్థించటం మంచిది, సేవకుని కుటుంబంతో కలిసి ఉండటం మంచిది, ఆతిథ్యం ఇవ్వటం మంచిదట. అలా ఇచ్చి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి దీవించబడ్డారట. ఎవరు? అబ్రహాం దీవించబడ్డాడు. ఏమంటే మీరు ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే మమ్రేను వనములు సింధూర వృక్షము కింద ఎండవేళలా అబ్రహాము ఒంటరిగా కూర్చుంటే దేవుడు కనపడ్డాడట. ప్రభులారా మీ కటాక్షం నా యందు నెలలు దాటిపోకండి, నీళ్లు తెస్తాను కాలు గడుక్కోండి, ఆహారం తెస్తాను మీ ప్రాణాలను బలపరుచుకోండి అన్నాడు. నీళ్ళు ఇచ్చారు, కాలు గడుక్కున్నాడు. గబగబ వెళ్ళి సారమ్మతో అన్నాడట, నువ్వు మన ఇంటికి అతిథులు వచ్చారు, 3 మానికల మెత్తన పిండి పిసికి పొంగన రొట్టెలు చేసి పెడతావా అన్నాడట. అప్పటికే మన సారమ్మ గారికి, మన తల్లి గారికి దగ్గర 80-90 సంవత్సరాలు ఉండొచ్చు. అలాంటి ముసలమ్మ మధ్యాహ్నం 1 గంటకి బంధువులు వచ్చారు, రొట్టెలు చేస్తావా అంటే 5 నిమిషాలు మాట్లాడుతూ ఉండండి, నేను రెడీ చేస్తాను అందట. ఒకవేళ ఎండవేళ ఈ ఉడుక్కే నిలబడలేకపోతున్నాగా, ఇంకా మంచి ఎండలో ఎవరైనా మా బావగారు ఓ ఫ్రెండ్ని తీసుకొచ్చి, ఏమే మా ఫ్రెండ్ వచ్చే టీ ఎట్టంటే కంటి చూపుతో చంపేస్తావు, నువ్వు వండటం అలాగే ఉంచు, కంటి చూపుతో చంపేస్తావు. నిజంగా మరి ఆ తల్లి 18 తవ్వల పిండి పిసికిందట. 18 తవ్వలట 3 మానికలంటే. 18 తవ్వల పిండి ఇసిరి చాలా మెత్తగా ఇసిరి పొంగని రొట్టెలు చేస్తే అబ్రహాం పరుగునెళ్ళి దూడను పట్టుకొస్తే అది వదించి పెట్టినప్పుడు నా దేవుడు మనసార దీవించాడు వారిని కడుపార తిని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలా పెట్టి వారు దీవించబడ్డారు. కనుక ఆతిథ్యము చేయటం మన జీవితానికి మంచిదట. ఇక 5వ మాట చెప్తాను రండి. రాజుల మొదటి గ్రంథం, ఆ రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. అక్కడ అంటుంది, మన ఇంటికి వచ్చుచుపోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇచ్చింది.
ఏమంటుంది? ఎంతమంది వెళ్తున్నారు అక్కడికి? ఇద్దరు. ఎలీషా గారు వెళ్తున్నారు, గెహాజీ గారు కూడా వెళ్తున్నారు. మరి ఇద్దరు వెళ్ళినప్పుడు మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవజనులు అనాలిగా. దైవజనుడు అని ఎందుకంది అంటే గెహాజీలో ఉన్న ఎకిలితనము, గెహాజీలో ఉన్న అపరిశుద్ధత, గెహాజీలో ఉన్న హేళనకరమైన జీవితం చూసింది. ఎలీషాలో ఉన్న భక్తి కూడా ఆమె చూడగలిగింది. రోసము, ప్రార్థనా జీవితం, ఆత్మల పట్ల భారం, పరిశుద్ధత చూడగలిగింది. కనుక మనకింటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని సాక్ష్యం ఇచ్చింది. మరి మన దైవజనుడు భక్తి గలవాడు అందంటే వాక్యం భక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారనేగా. యేసుప్రభు ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి, గొర్రె చర్మం వేసుకుంటారు, లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. అందరూ సేవకులు కాదు. ఏమండి, పొట్టకూటి కోసం బైబిల్ పట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే తల్లి కడుపులో ఉండగానే ప్రవక్తలుగా పిలువబడిన వారు మరి కొంతమంది. మన దైవజనుడు భక్తి గల దైవజనుడు కనుక మన సేవకుని తప్ప మన ఇంటికి ఎవరిని రానివ్వకూడదు. నీ ఆత్మీయ తండ్రి తప్ప ఇంకెవరిని రానివ్వకూడదు. ఎవరి చేత నువ్వు ప్రార్థన చేయించుకోకూడదు. ఎవరి చేత నువ్వు కూటాలు పెట్టించుకోకూడదు. ఎవరి చేత నీ నెత్తిమీద చేయించుకోకూడదు. నీ ఆత్మీయ సేవకుడు నీకున్నాడు, తనే నీ కోసం ప్రార్థన చేస్తాడు, తనే నీ కోసం ఉపవాసం ఉంటాడు, తనే వాక్యంతో నిన్ను పెంచుతాడు. కనుక ఆయన తప్ప ఎవరిని పడితే వాళ్ళని మనం రానివ్వకూడదు. కానీ మనం ఏం చేస్తాం? దూరపు కొండలు నునుపుగా ఉంటాయి. దూరపు కొండలు నునుపుగా ఉండి మన సేవకుడి యొక్క విలువ, మన సేవకుడి యొక్క గౌరవం మనకి తెలియదు. ఎవరు పడితే వాళ్ళ చేత ప్రార్థన, ఎవరు పడితే వాళ్ళ చేత ఏమండి ప్రార్థన చేయించుకుంటే ఎత్తిమీద చేయించుకుంటే వాళ్ళలో ఉన్న చీకటి, వాళ్ళలో ఉన్న దరిద్రం, వాళ్ళలో ఉన్న ప్రతి ఏమండి దురాత్మ మనలోనికి వస్తాయి. కనుక ఎవరిని రానివ్వకుండా నీ సేవకుని మాత్రమే నీ ఇంటికి పిలిచి నువ్వు ప్రార్థన చేయించుకోవాలి తప్ప ఎవరిని రాకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటం నీ జీవితానికి మంచిదట. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇక 6వదిగా మనం చూస్తే ఆ 10వ వచనం 4:10 ఆవిడ ఒక మాట అంటుంది. మిద్దె మీద గది కట్టించి అందులో ఒక పీట, దీపస్తంభం, ఒక దీపం పెడదాం, ఆయన వచ్చినప్పుడల్లా భోజనం చేసి పైన రెస్ట్ తీసుకుంటాడని చెప్తుంది. ఏమండి, పైన రెస్ట్ తీసుకుంటాడని చెప్పినప్పుడు ఏమండి అక్కడ ఎందుకంటుంది ఆ మాట అంటే సేవకు చెయ్యూతనిస్తుంది. సేవకు ఆమె చెయ్యూతనిస్తుంది. ఇలా అనుంటుంది భర్తతో. ఏమండి, ఒకప్పుడు మనకేముండేది? ఆయన పరిచయం అయ్యాక ఆయన ప్రార్థన ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనం బలపడ్డాం, దీవించబడ్డాం. ఒకవేళ వస్తే పేట ఉండేది కదా వేయటానికి, సాప్ ఉండేది కదా వేయటానికి, నీళ్ళు ఇవ్వట గ్లాస్ ఉండేది కదా మనకి. ఆయన వచ్చాకే కదా మనకి అన్నీ కలిగినాయి. కనుక ఈరోజు సేవకు మనం చెయ్యూతనిద్దామంటుంది ఆవిడ. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకు చెయ్యూతనివ్వటం మన జీవితానికి మంచిదట. సేవకు చెయ్యూతనివ్వటం మన జీవితానికి మంచిదట. ఈరోజు మనం సేవకు చెయ్యూతనివ్వగలుగుతున్నామా అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయగలగాలి. మనం బాగానే ఉన్నాంగా, ఒకప్పుడు మనకి ఏమి ఉండేది కాదు, ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చాడుగా. మరి సేవకు చెయ్యూతనివ్వటం మన ధర్మంగా, సేవకు చెయ్యూతనిచ్చేటువంటి మనుషులుగా మనం ఉండాలిగా. కానీ ఈరోజు చెయ్యూతనివ్వగలుగుతున్నామన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కనుక ప్రియులారా, ఇక్కడ ఈమె సేవకు చెయ్యూతనిస్తుంది, మనం కూడా సేవకు చెయ్యూతనిచ్చేవారిగా ఉండాలి. ఏమంటే ఇలాగ చేసినటువంటి ఆమెను బట్టి ఆ దైవజనుడు అంటున్నాడు, ఈమె ఇంత భక్తి శ్రద్ధలు చూపుతుంది, మనం ఏం చేయాలి ఈవిడికి అన్నారు. నా స్వజనుల మధ్య నేనున్నాను, నాకేమీ అక్కర్లేదని చెప్పింది. గెహాజీ అన్నాడు, సంకన సంటిబిడ్డ లేడని చెప్పాడు. ఎలీషా అన్నాడు, మీదటి సంవత్సరానికి నీ సంకన సంటిబిడ్డ ఉండదని చెప్పాడు. అలా చెప్పగానే దేవుడు సేవకుడు మాట రూఢీపరిచాడు. కనుక చక్కని సంటిబిడ్డను ఎత్తుకుంది. ఆ బిడ్డ పాలు విడిచినప్పుడు పొలం తీసుకెళ్తే తలబాధ అని అమ్మ ఒడిలోనే చనిపోయాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అమ్మ ఒడిలో చనిపోతే అతను తీసుకెళ్ళి ఎలీషా కట్టిన మంచం మీద పడుకోబెట్టినప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి చనిపోయిన బిడ్డని ఆయన బ్రతికించగలిగాడు. అలాగ మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును అని వాక్యం చెబుతుంది. అందరూ లేచి నిలబడదాం.